అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, పళ్ళున్నటువంటి చెట్టుకే రాళ్ళు విసురుతూ ఉంటారు జనాలు. ఎందుకు అంటే ఆ రాయి విసిరినప్పుడు దెబ్బ తగిలి పళ్ళు నేలకు రాలుతాయి. దీనికి ఇంత వర్ణించక్కర్లేదు, మీకు తెలిసిందే. అదే చెట్టుకు కాయలు కానీ పళ్ళు కానీ లేకపోతే ఎవ్వరూ రాయి విసరరు కదా. అంటే చెట్టు కాయ కాయటం తప్ప ఆ కాయ కాసినందుకు మనం దెబ్బలు కొడుతున్నాం. అంటే చెట్టు కాయలు కాయకూడదు, అంతే కదా. చెట్టు దానికి మనసు, నోరు, మాట్లాడడానికి నోరు, ఆలోచించడానికి మనసు, ఈ రెండు ఇస్తే నేను కాయకుండా ఊరుకుంటే ఈ రాళ్ళ దెబ్బలు తప్పుతాయి అనుకుంటుంది. అలాగే మంచితనం ఎక్కడుంటుందో అపనిందలు కూడా అక్కడే ఉంటాయి. మంచి వాళ్ళ మీదనే నిందలు వేయడం ఉంటుంది, వాళ్ళను ఆడిపోసుకోవడం ఉంటుంది, వాళ్ళ మీద ఉన్నవి లేనివి చెప్పుడు మాటలు ఉంటాయి మంచి వాళ్ళ మీద. చెడ్డవాళ్ళ మీద చెప్పుడు మాటలు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే చెడ్డవాళ్ళు కదా. వాళ్ళకి ఇంకా మనమేం చెడ్డతనం పెడతాం, వాళ్ళు చెడ్డవాళ్ళని అందరికీ తెలుసు. అందుకని వాళ్ళ మాటల విధానమే మీకు చెప్తాను నేను. అయ్యో వదినా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు చూసావా? ఏముందిలే అమ్మా, ఎవరైనా కడతారు ఇల్లు, అప్పులు చేసి సప్పులు చేసి కట్టుకుంటారు. ఏమోనమ్మా, ఈ అప్పులు చేయడం మాకైతే అస్సలు తెలియదమ్మా. 10 రూపాయలు అప్పు తీయాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తాం మేము. అబ్బో చచ్చే భయం మాకు అప్పు అంటే. వాళ్ళు చూడసలు కోట్లల్లో అప్పు చేసి ఇల్లు కట్టేసుకున్నారు. ఏమిటో అమ్మ, అలా ఇల్లు కట్టుకొని అలా అంత భోగం పడకపోతే ఏమిటో, వెనక పైసా అప్పు లేకుండా ఉండాలి కానీ అని తిప్పుతూ మాట్లాడతారు. వీళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అలాగే ఎవరైనా పద్ధతిగా ఇల్లు గడవడం కోసం కష్టపడి, చిన్న పని కానీ పెద్ద పని కానీ, మన పని మనం చేసుకోవాలి, మనం బతకాలంటే మనమే కష్టపడాలి అని పొద్దున్నే వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు పూర్తి చేసుకొని, వాళ్ళు ఉద్యోగం అనే చెప్పాలి. అది పని అయినా పని, ఉద్యోగం అంటే పని, పని అంటే ఉద్యోగం. ఉద్యోగం అనగానే గవర్నమెంట్ జాబ్ అనుకోక్కర్లేదు, కూలి పనికి పోయినా కూడా ఉద్యోగంతోనే సమానం. మరి పని చేయకుండా ఇవ్వరు కదా, మరి గవర్నమెంట్ జాబ్ అయినా పని చేయకుండా ఇవ్వరు కదా. అందుకని అలా పొద్దున్నే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, సరే ఒక చిన్న బాక్స్ పట్టుకుని వెళ్ళారనుకోండి. ఏమిటోనమ్మా, ఏం పని చేస్తుందో ఏమో తెలియదు కానీ పొద్దున్నే డబ్బా పట్టుకొని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందో ఏమో ఆ దేవుడికే తెలవాలి. ఏమోనమ్మా, ఈమె చేయకుంటే ఇల్లు గడవనట్టు. ఏమిటో తల్లి, మాకైతే ఇలా వీధులు పట్టుకుని తిరగడం అయితే మాకు అస్సలు ఉండదమ్మా. మేము అసలు బయటికే రామనుకో, ఒకళ్ళు ముచ్చటే ఎత్తుకోము, ఒకరి మాటే ఎత్తాము, అసలు బయటికే రాము. అమ్మో, మేము కానీ బయటకు వచ్చామంటే మా ఆయన చూశాడంటే ఉంటుంది. అబ్బో, అసలు ఇంట్లో మగవాళ్ళు గట్టిగా ఉంటే ఆడవాళ్ళు ఇలా చేయరు. మా ఇంటి మగవాళ్ళు అలా ఒప్పుకోరమ్మా అని 4 వీధులు కలిసినటువంటి కూడలి, మనమైతే చౌరస్తా అంటాం కదా, అలాంటి చోట అటు నుంచి వచ్చిన ఆవిడ, ఇటు నుంచి వచ్చిన ఆవిడ, 4 బజార్ల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ కలిసి ఇదిగో ఇలా మాట్లాడుకుంటారు. మేమైతే బయటికి వెళ్ళము, మేము బజారు ముఖమే చూడము, మేము బజార్లో మాట్లాడము, అసలు బయటికి వెళ్ళము మేము అని మాట్లాడతారు. ఏది పొద్దున్నే వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి ఆమె పనిలో ఆమె నిమగ్నమై ఉంటుంది చూసారా, అలాంటి ఆవిడ గురించి కబుర్లు చెప్పుకోవడానికి ఈ 4 ఇంట్లో పని వదిలేసి వచ్చి అక్కడ కూర్చుని కబుర్లు చెప్తారు. వీళ్లకు వీధి ముఖం చూడడం తెలియదు, భర్త అంటే భయం వీళ్ళకి. చూసారా, ఇగో ఇలా ఉంటాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరణల వల్ల శాంపిల్కి 2 చెప్పాను, ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి. మరి వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో చెప్పండి. కష్టపడి ఇల్లు కట్టుకుంటున్న వాడి మీద వాడు అప్పులు చేస్తున్నాడని, అప్పులు చేసి సుఖపడడం ఎందుకు, అప్పు చేసి పప్పుకూడు తిన్నట్టుగా అప్పు చేసి ఇల్లు కట్టడం ఎందుకు అని మాట్లాడుతున్నారు. వాడు అప్పు చేసే కడుతున్నాడో, వాడు ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొని దాచుకొని కష్టపడి కట్టుకుంటున్నాడో వాళ్ళకి తెలియదు. అలాగే ఆవిడ ఉద్యోగానికి వెళ్ళి అక్కడ ఎంత కష్టపడుతుందో తెలియదు.
ఆమె బయటికి వెళ్ళిందని, మా మగవాళ్ళైతే మమ్మల్ని బయటికి రానివ్వరని, వాళ్ళ ఇంటి మగవాళ్ళు ఆమెను పట్టించుకోకపోవడం వల్ల, మగవారి భయం లేకపోవడం వల్ల ఆమె వీధి పట్టి తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ వీధి పట్టి కబుర్లు చెప్పేది వాళ్ళు, కష్టపడి సంపాదించుకుంటుంది ఇంకొకరు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మంచిగా బతికితేనే ఇలాంటి రాళ్ళు విసురుతారు. అలాగే గొప్ప గొప్ప వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు మహానుభావులు, గొప్పవాళ్ళు, వాళ్ళ వ్యవహారం ఏంటో, వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఊరికే ఉండరు. అబ్బో ఆయన, అబ్బా సరేలేండి, ఇంకా ఆయన గురించే చెప్పారు, తాడి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగాము అని అంటే కాదు మేము పాలే తాగాము అన్నట్టుగా ఉంది. ఎవరికి తెలియదండి వాళ్ళ వేషాలు, వాళ్ళ విధానాలు అని అంటారు. ఇలా మాట్లాడే వాళ్ళ అందరికీ కూడా ఎటువంటి పాపం తగులుతుంది అంటే అసలు వర్ణించలేము. జీవితంలో ఒక రోజున వీళ్ళకి అటువంటి కష్టాలు, అటువంటి బాధలు వీళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. కానీ అవి అనుభవిస్తున్నప్పుడైనా ఒక్క క్షణం పాటు మేము ఒక రోజున ఆవిడ్ని ఉద్యోగం చేస్తూ ఉంటే మేము ఇలా నోరు పారేసుకున్నాం, అందుకే ఈరోజు నాకు ఇటువంటి కర్మ పట్టింది, అతను ఇల్లు కట్టుకుంటూ ఉంటే అప్పుల పాలయ్యాడు అని మేము ఇలా చాటింపు వేశాము, అందుకే మాకు ఈ దౌర్భాగ్యం పట్టింది, అంత గొప్ప వ్యక్తి మీద మేము తాడి చెట్టు కింద కళ్ళు తాగుతూ పాలే తాగుతున్నట్టుగా అబద్ధం చెప్తున్నాడు అని మాట్లాడాం, అందుకే మాకు ఇటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వాటిల్లాయి అని మాత్రం వాటిని గుర్తు చేసుకోరు, అసలు బాధపడరు. పైగా ఏమంటారు తెలుసా, మాలాంటి వాళ్ళకేనమ్మా కష్టాలన్నీ, మేము ఒకళ్ళ మాట ఎత్తము, ఒకరింటికి పోము, ఒకరి గురించి మాట్లాడుకోము, మాకు పాపం తెలీదు, పుణ్యం తెలీదు, నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని నమ్మేవాళ్ళం మేము, మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు ఎలా పోతారో ఏమిటో అని మళ్ళీ వాళ్ళే మంచివాళ్ళు అన్నట్టుగా నీతులు చెప్తారు. ప్రతి విషయంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి విషయం ఇది. మంచి వాళ్ళ మీద చెడు మాటలు ప్రచారం చేయటం, మంచి వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించడం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనతో మాట్లాడడం లేరని అక్కస్తో వాళ్ళకి గర్వం ఎక్కువ, అందుకే వాళ్ళు మనతో ఎవరితోనూ కలవరమ్మా, వాళ్ళకు గర్వం ఎక్కువ అంటారు. కానీ వాళ్ళకు కలవకపోవడం కాదు, వాళ్ళ పనులు వాళ్ళకు సరిపోను ఉంటాయి, అందువల్ల వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు. వీళ్ళకి పని పాట లేదు కాబట్టి ఏముంది, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇది విషయం. మరి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలని అనుకున్నాను అని అంటే, మీకెవరైనా మీ పనిలో మీరుండి మిమ్మల్ని ఎవరైనా ఇలా మాట్లాడినప్పుడు అస్సలు బాధపడకండి. పని పాట లేని వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇలాగే నిందిస్తారు, ఇలాగే అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. అస్సలు పట్టించుకోవద్దు. మనం పట్టించుకోకుండా వదిలేయడమే వాళ్లకు ఒక పనిష్మెంట్. వాళ్ళు అలా అనగానే మనం స్పందించామనుకోండి, ఏమిటి నాకు పని లేదా, నేను ఊరికే తిరిగి వస్తున్నానా, నాకు జాబ్ ఉంది, ఉద్యోగం చేస్తున్నాను, కావాలంటే మీకు అడ్రస్ ఇస్తాను అని ఇలా అంటూ వాళ్ళకి మనం రుజువులు చేస్తూ పోయామనుకోండి, అప్పుడు మన టైం వేస్ట్. అప్పుడు ఈ మాట వదిలేసి ఇంకో మాట, ఆ మాట వదిలేసి ఇంకో మాట, అలా పేలుతూనే ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తే వాళ్ళ సంగతి దేవుడు సరిగ్గా చూసుకుంటాడు, అంత తప్పించి ఇంకేమీ లేదు. ఒక కుర్రాడు చెట్టుకు కాయలు కాసాయి బాగా. మొదట ఇదే మాట మీకు ఉదాహరణగా చెప్పాను. రాయి విసిరిపెట్టాడు, అది కరెక్ట్గా తగిలింది, కాయ వచ్చి నేల మీద రాలింది. మరి ప్రతిసారి రాయి వెళ్ళి తగులుతుంది, కాయ వచ్చి కింద పడుతుందా? పడదు. మరొకసారి వేశాడు, రోజు పడుతోంది కాబట్టి మళ్ళొకసారి రాయి విసిరాడు, అది కాయకు తగలలేదు కానీ అనుకోకుండా వచ్చి వాడి తల మీదే పడింది, తల పగిలింది. అలాగా మంచి వాళ్ళ మీద మాటలు విసిరినప్పుడు అది వాళ్ళకే తగులుతుంది. థ్యాంక్ యూ.